అరే మిత్రమా, ఇలాంటి గుండెలు జల్లుమనే క్రైమ్ వీడియోలు మీ కళ్లలో థ్రిల్లర్ సినిమాలా కనిపించాలంటే మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని గట్టిగా కొట్టే. పిల్లలను కనిస్తే 4 లక్షల రూపాయలు. 3 సార్లు అండాలిస్తే రూ. 30,000. మేడ్చల్లో బయటపడుతున్న సరోగసీ దారుణాలు. తొలి వెలుగు, హైదరాబాద్. 2 తెలుగు రాష్ట్రాల్లో సరోగసీ కేసులు వేల సంఖ్యలో వెలుగులోకి వస్తుండటం అధికారులను, ప్రజలను ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఈ నేపథ్యంలో పోలీసులు తమ కర్తవ్యాన్ని నిర్వహిస్తూ ముందుకు దూసుకెళ్తున్నారు. తాజాగా మేడ్చల్ సరోగసీ కేసును సుమోటో కేసుగా తీసుకుని పేట్ బషీరాబాద్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. బిఎన్ఎస్ 3184/61-2 యాక్ట్ కింద 2 కేసులు, ఆర్ట్ యాక్ట్ కింద 2 కేసులతో పాటు సరోగసీ యాక్ట్ కింద 4 కేసులు నమోదు చేశారు పోలీసులు. పోలీసుల దర్యాప్తులో మేడ్చల్ సరోగసీ కేసులో సంచలన నిజాలు వెలుగులోకి వచ్చాయి. కేసులో ప్రధాన నిందితురాలైన చిలకలూరిపేటకు చెందిన లక్ష్మీరెడ్డి 2024లో ముంబైలో హ్యూమన్ ట్రాఫికింగ్ కేసులో అరెస్టు అయినట్లుగా పోలీసులు గుర్తించారు. అలాగే హైదరాబాద్లో కొడుకు, కూతురితో కలిసి మాదాపూర్, అమీర్పేట్, ఆర్టీసీ ఎక్స్ రోడ్ ప్రాంతాల్లో ఉన్న ఫెర్టిలిటీ సెంటర్లతో సంబంధాలు ఏర్పరచుకుని అక్రమ సరోగసీ దందాకు తెరతీసినట్లుగా పోలీసులు దర్యాప్తులో గుర్తించారు. ఆర్థికంగా వెనుకబడిన మహిళలను టార్గెట్ చేసుకుని 3 సార్లు అండాలు ఇస్తే 30 రూపాయలు ఇస్తానని, సరోగసీ ద్వారా పిల్లలను కనిస్తే 4 లక్షల రూపాయలు ఇస్తానని వారికి ఆశ చూపించేది. నిందితురాలు లక్ష్మి డైరీలో సరోగసీకి సంబంధించిన వివరాలు, 50 మందికి పైగా మహిళలకు సరోగసీ చేయించిన సమాచారం ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఆమె గతంలో ఏజెంట్గా, సరోగెంట్గా కూడా పనిచేసినట్లుగా వెల్లడించారు. లక్ష్మికి పలు ఫర్టిలిటీ సెంటర్లతో సంబంధాలు ఉన్నాయని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం పోలీసులు ఐవీఎఫ్ సెంటర్ల రికార్డులను పరిశీలిస్తున్నారు. ఈ క్రమంలో మరికొంతమందిని అరెస్టు చేసే అవకాశం ఉంది. ఓ మహిళ భర్త ఫిర్యాదుతో వెలుగులోకి. కర్ణాటకకు చెందిన మహిళ భర్త ఫిర్యాదుతో లక్ష్మీరెడ్డి బాగోతం బయటపడింది. కర్ణాటకకు చెందిన మహిళకు 2 కిడ్నీలు పాడైన విషయం లక్ష్మికి తెలిసింది. ఆ మహిళను కలిసి కిడ్నీ ఆపరేషన్కి కావాల్సిన డబ్బులు తాను ఇస్తానని, అయితే ఆరోగ్యం కుదుటపడ్డాక సరోగసీ ద్వారా తనకు బిడ్డను కని ఇవ్వాలని డీల్ కుదుర్చుకుంది. ఆపరేషన్ తర్వాత ఆరోగ్యం కుదుటపడటంతో సరోగసీ కోసం సదరు మహిళను లక్ష్మి సంప్రదించింది. అయితే ఈ విషయం సదరు మహిళ భర్తకు తెలియడంతో గొడవ మొదలైంది. దీంతో అతడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో లక్ష్మి బాగోతం బయటపడింది. ఈ కేసులో లక్ష్మీరెడ్డి, ఆమె కుటుంబ సభ్యులను అరెస్టు చేసి విచారణ చేపట్టారు. సరోగసీ ద్వారా బిడ్డలను విక్రయించే నెట్వర్క్లు ఇంకా ఉన్నట్లు అనుమానిస్తున్నారు. జాగ్రత్తలు మరియు సలహాలు. సరోగసీ లేదా ఐవీఎఫ్ చికిత్సకు వెళ్లే ముందు సెంటర్ లైసెన్స్, రిజిస్ట్రేషన్ చెక్ చేయండి. డాక్టర్ల అర్హతలు, అనుభవం మెడికల్ బోర్డు ద్వారా వెరిఫై చేయండి. సరోగేట్ మదర్ మెడికల్ రికార్డులు, ఆమెను కలిసే అవకాశం అడగండి. నకిలీ పత్రాలు గమనించి లీగల్ అడ్వైజర్ సహాయం తీసుకోండి. పిల్లలు పుట్టిన తర్వాత DNA టెస్ట్ చేయించండి. అనుమానం వచ్చినప్పుడు వెంటనే పోలీసులు లేదా మానవ హక్కుల కమిషన్కు ఫిర్యాదు చేయండి. ఖర్చులు ముందుగా రాతపూర్వకంగా తీసుకోండి. హిడెన్ ఛార్జీలు లేకుండా చూసుకోండి. సంతానం లేని జంటలు నిపుణుల సలహా తీసుకుని మాత్రమే సెంటర్లు ఎంచుకోండి. అక్రమ ఆఫర్లు, ప్రచారాలకు దూరంగా ఉండండి. మహిళలు ఆర్థిక ఆశలతో మోసపోకుండా జాగ్రత్తగా ఉండండి. చట్టపరమైన మార్గాలు మాత్రమే అనుసరించండి.